పిల్లన్గా ఊదరా, మేమంతా వింటాం. అలాగే పదరా. గోపి పావురా, పావు గోపి పావురా. ఒరే గోపి, పిల్లంగా ఊదరా, లేదంటే అది పగబడుతుంది. రే, ఆ పావు నీ మీద పగబడుతుందిరా. నాగదేవత, నా తమ్ముడు తెలియకుండా తప్పు చేశాడు, వాడిని క్షమించు. దండం పెట్టుకోరా. ఏంది స్వామి ఇట్టా జరిగింది? ఈమెను శ్వేతనాగు పగబట్టింది, అందుకే కాటేయబోయింది. పగబట్టిందా? అవును. ఈ అమ్మాయి పూర్వజన్మలో తన తమ్ముడి ప్రాణాలు కాపాడబోయి యాదృచ్ఛికంగా దాని చావుకు కారణమైంది. అందుకే ఈ జన్మలో ఈమెను చూడగానే ప్రతీకారంతో కాటేయాలనుకుంది. అది కుదరక విషం చిమ్మి వెళ్ళిపోయింది. శ్వేతనాగు పగపట్టిందంటే అది జన్మజన్మలకి వెంటాడుతూనే ఉంటుంది. అంతేకాదు, దానికి కామరూపాన్ని ధరించే శక్తి కూడా ఉంది. ఇప్పుడు ఎట్టా స్వామి? దీనికి ఇరుగుడు లేదా? ఉంది. చూడమ్మా, ఈ తాయెత్తు నీ చేతికి కట్టుకోవాలి. ఎందుకు? ఈ తాయెత్తు నీ చేతికి ఉన్నంతకాలం ఆ శ్వేతనాగు నిన్నేమీ చేయలేదు. నాకు ఇటువంటి వాటి మీద నమ్మకం లేదు స్వామి. నమ్మి కట్టించుకోకునా, నీకే ఆపద తరగదు. కట్టించుకోమ్మా. ఈ సామి మాట వినడం వల్లే మేమంతా సల్లగున్నాం. నువ్వు ఆ సామి మాట ఇనుకోతరసాని. నీ కళ్ళతోనే చూసావుగా ఆ నాగు ఎంత భయంకరమైందో. సామి మాటిని ఆ తాయెత్తు కట్టించుకో. కట్టించుకోకునా? కట్టు స్వామి, కట్టు స్వామి. నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఈ తాయెత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చేతి నుంచి తీసేయద్దు. ఒకవేళ తీసేస్తే తక్షణమే ఆ శ్వేతనాగు వెంటాడి నిన్ను కాటేస్తుంది. ఒక్కసారి ఈ తాయెత్తు నీ చేతి నుంచి తీసేస్తే దాని శక్తిని కోల్పోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ తాయెత్తుని కట్టే అర్హత నాకు లేదు. స్వామి చెప్పినట్టు తాయెత్తు తీయొద్దుకోనా?
మధు హా? గుర్తుపట్టలేదా? నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. Oh, God. దొరసాని హ్మ్? నీ కబురు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మా అమ్మకు ఒంట్లో బాగాలేదట. అయ్యో, అంకుల్. ఓ కండక్టర్, ఏంటి వేషం? ప్రమోషనా? కాదు, లూజ్ మోషన్. ఉన్న ఉద్యోగమే పోయింది. ప్రేమించిన వారికి ఇవన్నీ సహజం. అది సర్లే. ఎలా ఉంది? ఏంట్రా? మధుమతి మధుమతి. కలిసుందావురా, కహోనా ప్యార్ హై. వీటన్నిటికీ మించిపోయిన మ్యాటర్ ఉంది. మొత్తం చెప్పాలంటే ఒంట్లో ఓపిక లేదు, ఏ? ఆకలి. అల్లుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఆయన ఏమంటే మీకెందుకయ్యా? వెళ్ళండి, పడండి. రండి సార్, రండి. ఇది మన సొంత హోటల్ లాంటిది. నీకేం కావాలంటే తీసుకోవచ్చు. 2 వడ, 2 పూరి, 2 ఇడ్లీ, 2 అంటుపళ్ళు. ఏయ్, ఏయ్, వెయ్యిరా, వెయ్యి. తొందరగా తొందరగా తొందరగా. ఇదిగోండి సార్. తొందరగా లేదు, నిదానంగా తినండి. ఇదిగోండి, చేతులు కడుకోండి. సార్, మధుమతి ఎలా ఉంది? మంచి మంచి వీళ్ళు. ఇదిగో సార్, ఇదిగోండి. సార్, ఇప్పుడు ప్రాణాలు లేచొచ్చాయా? తిండి పెట్టి చంపేశావు. సార్, నిజంగా మధుమతి నా గురించి అడుగుతుందా? బిల్లు. రై, ముఖ్యమైన లవ్ మ్యాటర్ మాట్లాడుతుంటే బిల్లు 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 ఒకటి పారిపోతాయే. సార్, మీరు చెప్పండి. బిల్ 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 బిల్. ఓకే, తీసుకో. ఏంటయ్యా 2 రూపాయలు ఇచ్చావు? 50 రూపాయలు బిల్లు. ఇది టిప్ అయ్యా, తీసుకో. ఏంటి టిప్పా? కాదదే బిల్లు. బిల్లా? ఏంటిది అంతా తినేయమని చెప్పేసి నీ దగ్గర 2 రూపాయలు ఉందా? నా దగ్గర మరి బిల్లు ఎవరు కడతాడు రా? నీ బాబా? నాకే రేయ్, తెలుసు. ఎత్తవా? అయ్యో, పాపి, ఏయ్. రేపు పెంట ఏదవా? నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? లేదు లేదు, మోసం చేసింది ఆడు. తిన్నది నువ్వు. ఇరుక్కున్నాను రా. అయ్యా, నేను పకోడీ స్పెషలిస్ట్. కాఫీ టీ కూడా సూపర్ గా పెడతాను. నీకేం పని చెప్పాలో నాకు తెలుసు. రా. రాకునా, కూసో. నేను ఊరికెళ్ళిపోతున్నాను తాత. అదేంటి కూనా? ఈడనే ఉంటానన్నావు, ఏదో రాయాలన్నావు. అమ్మకు ఒంట్లో బాగాలేదని ఉత్తరం వచ్చింది తాత. చూడటానికి వెళ్తున్నాను. అయితే మళ్ళీ రావా కూనా? మీరందరూ నా పట్ల చూపిన ప్రేమ, ఆదరణ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను మళ్ళీ తప్పకుండా వస్తాను తాత. అట్లనే కూనా? వెళ్లే ముందు నీకో మాట చెప్పాలి. చెప్పు కూనా. నువ్వు నా బిడ్డలాంటి దానవు. మీ పూర్వీకుల నుంచి ఆ తాళపత్ర గ్రంథాలు అక్కడే ఉన్నాయి. అందులో మనకు ఉపయోగపడే విషయాలు ఏమైనా ఉండొచ్చు కదా. మీరెందుకు ఆ గ్రంథాలు తీసి చదవకూడదు? తప్పుకోనా, అట్లా అనకూడదు. మేమిప్పుడు చల్లగానే ఉన్నాం. దాన్ని తాకితే కష్టాలు రావచ్చు. తాత, కష్టాలే వస్తాయో లేకపోతే సుఖాలే మొదలవుతాయో అసలు మీరు ఆ గ్రంథాలు తీసి చదివితేనే కదా తెలిసేది. వద్దుకోనా, ఆ పని మాత్రం చెయ్యలేను. నేనెందుకు చెప్తున్నానంటే ఆ రోజు నేను తాళపత్ర గ్రంథాలు తీయడానికి ప్రయత్నించినప్పుడు నాకు వాసుకి కనిపించింది. మీరు కూడా ప్రయత్నించండి తాత. అప్పుడు మీకు తాళపత్ర గ్రంథాలు చదివే అవకాశం అయినా కలుగుతుంది, లేదా మీ కులదేవతైనా వాసుకి కనిపించే భాగ్యం దక్కుతుంది. ఈ రెంటిలో ఏ ఒక్కటి జరిగినా మీ జీవితం ధన్యమైనట్టే కదా. తాత, తాత, నేను వెళ్ళొస్తాను. మంచిది కోనా. ఆన్నే బస్ ఆగుద్దమ్మా.
మీరు వెళ్ళండి, నేను వెళ్ళిపోతాను. బస్ ఇక్కడికి కదా వస్తుంది. మీరు గూడెం లోపలికి వెళ్ళాలంటే అడవిలో చాలా దూరం నడవాలి. వెళ్ళండి. నువ్వు మళ్ళీ మా గూడానికి తప్పకుండా రావాలి దొరసాని. నిజం చెప్పాలంటే అసలు నాకు వెళ్ళాలనే లేదు. అమ్మ కొంట్లో బాలేదు కదా, కాబట్టి వెళ్ళక తప్పట్లేదు. వెళ్ళొస్తామమ్మా. వస్తాను దొరసాని. ఏ కూలి ఇవన్నీ బస్సులు ఎక్కించు. బస్సు రాని నిన్ను కూడా ఎక్కిస్తా. ఆ? ఆ. మేడం, నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తానని నా కళ్ళు కూడా అనుకోలేదు మేడం. ఆ, మీరు కండక్టర్? ఆ, బాబా, బ్లాక్ బాబా. యా, బ్లాక్ మాట్లాడు బాబా. మాట్లాడు మల్లికని పాట పాడానే అదే బాబా. అవును, మీరు మూటలు మోస్తున్నారేంటండి? అదే అదే ముందు మిమ్మల్ని చూసినప్పుడు మతిపోయింది, ఆ తర్వాత ఉద్యోగం పోయింది. లవ్ లో ఇదంతా సహజం కదా. అవునవును, నా మతి మండ నిలబెట్టి ఏదేదో మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏం తీసుకుంటారు? ఆ, ఏమొద్దు. ఏయ్, కాఫీ, టీ, వద్దు హార్లిక్స్. వద్దు మీరు ఏదన్నా చేతితో వద్దు తీసుకోవాలి. అప్పుడే నా మనసు కుదుట పడుతుంది. మీరు ఉండండి, అరే, నేను తీసుకొస్తాను. వద్దు ఇక్కడ ఉండండి. చెప్తున్నాను కదా.